హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మొట్టమొదటిసారి నా లైఫ్లో ఫస్ట్ టైం షిరిడి వెళ్తున్నాం. దానికోసం మేము లగేజ్లు రెడీ చేసుకుంటున్నాము. మొత్తానికి మూటా ముళ్ళు సర్దుకొని మొత్తం ఆ లగేజ్లన్నీ కూడా కార్లో అయితే పెట్టేసేయడానికి పట్టుకెళ్తున్నాము. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒక పెద్ద సూట్ కేసు అయితే ఉంది. మళ్ళీ ఇదొక సూట్ కేసు అనమాట. మొత్తం 2 సూట్ కేసులు. ఇదే కాకుండా ఇంకా లగేజ్ ఉంది. మరి అంత దూరం వెళ్తున్నాం కాబట్టి ఆ మాత్రం ఉండాలి. మొత్తానికి డిక్కీలో 2 సూట్ కేసులు పెట్టేసరికి స్పేస్ అంతా ఫిల్ అయిపోయింది. మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. జర్నీ స్టార్ట్ చేయగానే మా వాళ్ళందరూ కూడా జాంపళ్ళు తినడం స్టార్ట్ చేశారు. నాకైతే జర్నీలో ఏం తిన్నా వామిటింగ్స్ అవుతాయి. అందులో కారులో కానీ బస్సులో కానీ మన ఘాటీ జర్నీ అంటే పాడేరు నుంచి మనకు వడ్డాది మాడుగుల ఈ ఘాటీ జర్నీ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఘాటీలో మలుపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కడుపు తిప్పేసి వామిటింగ్స్ అయిపోతాయి. అందుకే నేను అస్సలు ఏమీ తినను. ఎవరైనా మన ఏజెన్సీ ప్రాంతాల్లో దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైనా సరే ఇక్కడ మన పాదాలు అమ్మవారి పాదాల దగ్గర ఖచ్చితంగా ఆగుతారు దండం పెట్టుకొని. జర్నీ అనేది కూడా సాఫీగా ఆనందంగా సేఫ్గా జరగాలని దండం పెట్టుకుంటారు. సో మేము కూడా అలాగే ఇక్కడ ఆపేసి అమ్మవారి పాదాలు దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాము. అమ్మవారి పాదాలకి దండం పెట్టుకున్న తర్వాత కొంచెం కుంకుమ తీసుకొచ్చి మన కారుకి అయితే కొంచెం పెట్టి అలాగే అందరం కూడా చెరుకు కొద్ది కుంకుమ బొట్టు పెట్టుకున్నాము. అసలైన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఘాటీలో మలుపులు ఫుల్ కడుపులో తిప్పుతుంది. అయినా కూడా వామిటింగ్ రాకుండా కంట్రోల్ చేసుకుంటూ అలా జర్నీ సాగిస్తున్నాము. మొత్తానికి ఘాటీ అయితే సక్సెస్ఫుల్గా దిగేసాము. ఇప్పుడు మేము మాడుగుల ఎంట్రన్స్ అయ్యాము. మాడుగుల అనగానే అందరికీ గుర్తొచ్చేది కూడా మాడుగుల ఫేమస్ హల్వా. సో మేము కూడా దాన్ని వదిలిపెట్టాలనుకోవట్లేదు. అందుకనే ఇక్కడ కాసేపు పక్కకు బండి ఆపి మాడుగుల హల్వా తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏదో ఒక ఫేమస్ ఫుడ్ అయితే ఉంటుంది. మాడుగుల స్పెషల్ ఏంటంటే హల్వా అనమాట. చాలా బాగుంటుంది. అందుకే మేము ఇప్పుడు హల్వా తీసుకోవడానికి వచ్చాము. వాళ్ళు శాంపుల్గా కొంచెం ఎవరు కొనడానికి వెళ్ళినా వాళ్ళకి శాంపుల్గా చిన్నదైతే ఇస్తారు. అలాగే మాకు కూడా ఇచ్చారు వాళ్ళు. తిరుపతికి లడ్డు ఎంత ఫేమస్, అరకుకి కాఫీ ఎలాగా ఫేమస్, మాడుగులలో హల్వా అలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఘాటీ సెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మాడుగుల దగ్గర ఆగి ఖచ్చితంగా హల్వా తీసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ జున్ను కూడా దొరుకుతుంది. బట్ మేము వెళ్ళేసరికి జున్ను అయితే అయిపోయింది. మేము చాలా బాధగా ఫీల్ అయ్యాము. ఇక ఘాటీ సెక్షన్ దాటి మనం ప్లేన్ ఏరియాకి అయితే వచ్చేసాం కాబట్టి మన ఇక్కడ వామిటింగ్స్ సింటమ్స్ అనేవి పెద్దగా అనిపించదు. సో ఇక కార్లో మనం కొన్న తినుబండారాలన్నీ బయటకు తీసి రుచి చూడడం ప్రారంభించాము. అలా హల్వా తింటూ అలా విండో నుంచి బయటకు చూస్తే కొంతమంది పొలంలో పనులు చేసుకుంటున్నారు. చాలా అందంగా ఉంది వ్యూ అని తీశాను. మీరు కంగారు పడకండి, మేము పొలంలో నుంచి వెళ్ళట్లేదు, కారు రోడ్డు మీద వెళ్తున్నాము. రోడ్డు కూడా పొలంలాగే కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. మాడుగుల వడ్డాది ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉంటుంది. అలా జర్నీ చేస్తుంటేనే చీకటి అయిపోయింది. మేము అనకాపల్లి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కాల్సి ఉంది. ఇప్పుడైతే మేము అనకాపల్లి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మేము ఎన్టీ రామారావు స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ 126 అడుగుల గణపయ్య విగ్రహాన్ని అయితే పెట్టారు ఇక్కడ. సో అంత ఎత్తైన విగ్రహాన్ని మేమైతే ఎప్పుడు చూడలేదు. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం పడింది. అయితే అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాంటిది కూడా పెట్టారు. ఫస్ట్ మేము ఇక్కడ పీచు మిఠాయి తీసుకున్నాము. ఐస్ క్రీమ్ బండి చూడగానే అందరం కూడా అక్కడికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఐస్ క్రీమ్ మా వీక్నెస్ కాబట్టి. ఐస్ క్రీమ్ 2 స్కూప్లు 30 రూపాయలకి ఇచ్చాడు. చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, టేస్టీగా ఉంది. 30 రూపాయలకి ఇంత ఐస్ క్రీమ్ రావడం గ్రేట్ అనిపించింది నాకు. ఇక్కడ నేను సుమక్క అయితే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాము. కిరణ్ అయితే ఒక వెనీలా ఇంకొక స్ట్రాబెరీ తీసుకుంది. స్ట్రాబెరీ కాదు, బటర్ స్కాచ్ తీసుకుంది. చూడండి ఎలా తింటుందో. మొత్తానికి ఐస్ క్రీమ్ తినేసాము, పీచు మిఠాయి తినేసాము. ఇప్పుడు ఏంటంటే అక్కడ లోపల 126 ఫీట్ వినాయక విగ్రహం పెట్టారు కదా, చూడడానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం పడింది. గ్రౌండ్ అంతా కూడా బురదగా నీళ్ళు నిండిపోయి ఉన్నాయన్నమాట. అయినా కూడా దేవుడి దగ్గర కాబట్టి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా అలాగే వాళ్ళని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతున్నాము భక్తుల్ని. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. చూడండి గ్రౌండ్ మొత్తం నీళ్ళు ఎలా నిండిపోయిందో, బురద నీళ్ళు. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకూడదు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. బాహుబలి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఇంత భారీ విగ్రహాన్ని చూసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను. చాలా అయితే చాలా బాగుంది. 126 ఫీట్ అనమాట. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అతిపెద్ద భారీ విగ్రహం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. నా లైఫ్లో అయితే ఇదే మొట్టమొదటిసారి అండి ఇంత భారీ విగ్రహాన్ని నేను ఇంత దగ్గరగా లైవ్లో చూడడము. మ్యాక్సిమం మన ఊళ్ళలో అయితే ఒక 5 ఫీటు 10 ఫీటు ఆ విగ్రహాలు చూసాము. బట్ ఇంత భారీ విగ్రహాన్ని చూడడం ఇదే లైఫ్లో మొదటిసారి. అలాగే ప్రసాదం పంచుతున్నారు. ప్రసాదం తీసుకొని నెమ్మదిగా బయటకు వచ్చేసాము. గ్రౌండ్ అంతా వర్షం పడుతూ బురదగా ఉన్న సెట్టింగ్ మాత్రం వేరే లెవెల్లో బాహుబలి రేంజ్లో ఉందన్నమాట. సెట్టింగ్ చాలా బాగుంది. బయట కూడా చూడండి ఎంత భారీ సెట్టింగ్ వేశారు. నాకైతే చాలా నచ్చింది. వీలైతే చాలామంది వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇక అక్కడ నుంచి అనకాపల్లిలో మా బంధువుల ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ ట్రైన్ ఎక్కాలన్నమాట. సో అందుకే ముందు రోజు వచ్చేసాము. నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. మొత్తానికి బంధువుల ఇంటికి అయితే వచ్చేసాము. సామాన్లన్నీ ఇంకా అలా పెట్టేసుకొని ఇంకా వాళ్ళు మా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. మేము వస్తున్నామని చెప్పేసి చికెన్ ఫిష్ 2 వండారనమాట. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా కోసం వాళ్ళు అన్ని వంటకాలు చేసినందుకు ఫుల్గా తినేసాము. తినేసిన తర్వాత రేపు ఎలాగో మనం జర్నీ ఉంది కాబట్టి మన టూర్కి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవాలని చెప్పేసి షాపింగ్కి బయలుదేరాము.
చిన్న స్ట్రీట్ షాపింగ్ కాబట్టి కాలినడక నడుచుకుంటూ అలా వీధుల్లో కావాల్సిన సామాన్లు అంటే సోప్స్, టవల్స్ ఇంకా వగైరా అలాంటివన్నీ కొనుక్కోవడానికి ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత పడుకుని పోవడమే. ఇది హ్యాండ్ వాష్ అంట. అలాగే అద్దం, బొట్లు, సీజరు, బాడీ లోషన్, పౌడరు ఇంకా చాలా కొన్నాం. ఓకే, మనం చాలా దూరం వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనకు వాటర్ పడకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి డవ్ కండిషనర్ కూడా తీసుకున్నాము. అలాగే బ్యాంగిల్స్, ఇంకా ఎయిర్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. అలాగే కొన్ని ఇన్నర్స్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాము. అలాగే మనం ఖచ్చితంగా జర్నీ చేసేటప్పుడు శానిటైజర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా ఫుడ్ కొనుక్కొని తినేటప్పుడు చేతులు కడుక్కోవడం ఆ టైంలో అవ్వకపోతే శానిటైజ్ చేసుకోవడానికి హ్యాండ్స్ శానిటైజర్ అయితే మెడికల్ షాప్లో తీసుకున్నాము. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు చెప్పుల షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఎందుకంటే మాకు ట్రావెలింగ్కి అనుకూలంగా ఉండే చెప్పులు అయితే తీసుకోవడానికి వచ్చాము. సో చివరికి అనకాపల్లిలో విశాల్ మార్ట్ దగ్గర మాకు అనుకూలంగా ఉండే చెప్పులు అయితే దొరికాయి. అవి తీసుకొని బయటకు వచ్చేసి ఇక కొన్న చెప్పులకైతే బిల్లింగ్ చేంజ్ చేసుకున్నాము. మొత్తానికి అన్ని వీధులు తిరిగి కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కున్నాము. టూరుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా నడిచి ఫుల్ అలసిపోయాం అనమాట. విపరీతంగా దాహం వేస్తుంది. ఇక మన పావని అయితే అందరికీ డ్రింక్స్ స్పాన్సర్ చేసింది. చకచకా వెళ్ళేసాము. వెళ్ళి బత్తాయి జ్యూస్ చాలా బాగుంది. ఏదైనా అనకాపల్లిలో సోడా అయితే చాలా బాగుంటుందండి. ఇది బత్తాయి జ్యూస్లో సోడా వేసినట్టున్నారు. దీన్ని ఏమంటారో తెలియదు. డ్రింక్ అయితే చాలా బాగుంది. కడుపు నిండా తాగేసాం అందరం కూడా. నాకు అనకాపల్లిలో కొన్ని చాలా ఇష్టం. ఒకటేంటంటే ఈ సోడా హబ్బుల్లో దొరికే జ్యూస్, అలాగే ఇంకోటి నూకాల తల్లి గుడి అనమాట, అలాగే విశాల్ మార్ట్, అలాగే రిక్షా, ఇవంటే నాకు చాలా ఇష్టం. అనకాపల్లి వెళ్తే ఖచ్చితంగా అవి నేను ట్రై చేస్తాను. ఇక తెల్లారితే మనకు షిరిడి ప్రయాణం ఉంది కాబట్టి జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాము అందరం. ఇక అలాగే తెల్లారిపోయిందండి. అందరం కూడా ఎర్లీగా లేచిపోయి రెడీ అయిపోయాం అనమాట. మనకు ట్రైన్ అయితే 9 గంటలకు ఉందనేసి అన్నారు. ఇంకా లేట్ అవుతుందని చెప్పి అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక చెప్పాం కదండి అనకాపల్లిలో మేము బంధువుల ఇంట్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు మా కోసం వెజ్ పలావు అలాగే పన్నీర్ కర్రీ అయితే చేశారు. మధ్యాహ్నం ట్రైన్లో తినడానికి బయట తినద్దని చెప్పి. అలాగే మార్నింగ్ టిఫిన్ కోసం కూడా వాళ్ళు రెడీ చేశారు అనమాట. ఇక మార్నింగ్ టిఫిన్ కోసం ఏం రెడీ చేశారా అంటే ఇవి రుబ్బట్లు అనమాట. ఇవి చాలా మెత్తగా స్మూత్గా ఇడ్లీ పిండి ఆడుతాడుతూ చేస్తారు. మార్నింగ్ టిఫిన్ కోసం అవి చేశారు. ఇక నైట్కి అయితే చపాతీలు చేశారు. అంటే మనకి 3 పూటలు కూడా మనం ట్రైన్లోనే ఉంటాం కాబట్టి 3 పూటలు బయట కొనుక్కొని తినకుండా అది మనకి ఫుడ్ అయితే వాళ్ళు మనకి చక్కగా వండి పెట్టారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ. ఇక మేము లగేజ్ అయితే నీట్గా ప్యాక్ చేసేసుకున్నాం, రెడీ అయిపోయాము. ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి ఆటో అయితే వచ్చేసింది. మొత్తానికి ఆటోలో అయితే రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ప్రజెంట్ మేము అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా ప్రతి వారం గురువారం అయితే మనకు షిరిడి ట్రైన్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామో అని చెప్పి పరుగున రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇంకా లక్కీగా మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఇక అన్ని లగేజీలు కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని చెక్ చేసుకుంటున్నాము ట్రైన్ వచ్చేలోపు. ఈ టూర్ మొత్తంలో మమ్మల్ని గైడ్ చేసేది నానిగారు టికెట్లు చెక్ చేసుకుంటున్నాడు. మొత్తం మనకి గైడ్ నాని అనమాట. ఇంకా మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ట్రైన్ రాని వచ్చింది. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోనే పనిలో ఉన్నాము. ట్రైన్ ఎక్కగానే అందరం కూడా అంటూ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కగానే మాకందరికీ ఫుల్గా ఆకలి వేసేసింది. ఇంకా వెంటనే మాతో పాటు తెచ్చుకున్న టిఫిన్ పొట్లాలు అయితే ఓపెన్ చేసేసాము. ఇంకా టిఫిన్ తినడం అయిపోగానే నైట్ స్ట్రీట్ షాపింగ్లో కొన్న కర్చీఫ్ అయితే బయటకు తీసాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్చీఫ్ ఇచ్చాము. పావని అలాగే సుమక్క ఇద్దరు కూడా సెల్ఫీలు స్టార్ట్ చేసేసారు అప్పుడే. మా ట్రైన్ జర్నీ అలా నెమ్మదిగా సాఫీగా బద్ధకంగా సాగుతుంది. మా అందరికీ ఏం తోచాలో ఎవరికీ తెలియట్లేదు. చివరికి వాళ్ళ చేతుల్లో ఒక్కొక్క ఫోన్ పట్టుకొని ఫోన్లో మునిగిపోయారు, బిజీ అయిపోయారు. ఆఖరికి బుడ్డది కూడా చూడండి చాలా బిజీ అయిపోయింది ట్యాబ్ పట్టుకొని. ఇక చాలాసేపు ఫోన్లలో మునిగి తీరిన తర్వాత అందరికీ బాగా బోర్ కొట్టింది. ఇంకా స్టార్ట్ చేసేసాము. అదేంటంటే చిరుతిళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని టేస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఒకరు మైసూర్ ప్యాక్ ట్రై చేశారు, చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఒకరు మిక్సర్ టేస్ట్ చేస్తున్నారు. అలాగే ఒకరు బాద్షా ట్రై చేస్తున్నారు. లక్కీగాడు పాప్కార్న్ అంటున్నాడు. ఇక గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా కిటికీ నుంచి గోదావరి నీళ్ళని చూస్తూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ రూపాయి కాయిన్లు అలాగే 5 రూపీస్ కాయిన్స్ అలాగే 10 రూపీస్ కాయిన్స్ని కూడా నీళ్ళలో వేయడం ప్రారంభించారు. అందరూ గోదావరి నీళ్ళని చూసి దండం పెట్టుకుంటుంటే పావని మాత్రం పూజ చేసేస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడైతే కరెక్ట్గా లంచ్ టైం అయింది. అందరం కూడా లంచ్ బాక్స్లో ఓపెన్ చేసాము. ఆల్రెడీ చెప్పింది ఫ్రెండ్స్, వెజ్ పలావు అలాగే పన్నీర్ కర్రీ అనమాట మా లంచ్లోకి. ట్రైన్లో ఇలా భోజనాలు చేయడం చాలా సరదాగా అనిపించింది నాకు. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాను. అది కూడా ఫ్యామిలీతో ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళడం సరదాగా అనిపించింది నాకు. మన పావనికి గట్టిగా ఆకలేసింది, గట్టిగా వేస్తుంది మరి.
మన కిరణ్ గారు అయితే అసలు తగ్గేదిలే ఫుడ్ విషయంలో. అలా లంచ్ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా జాంపళ్ళు అమ్మేవాడు అయితే ట్రైన్లోకి వచ్చాడు. ఇంకా వెంటనే జాంపళ్ళ మీద పడ్డాము. వాడు ఉప్పు కారం వేసి చక్కగా అమ్ముతున్నాడు, అది కొనుక్కున్నాము. కాకపోతే ఆ జాంపళ్ళు కడగకుండానే కట్ చేసి ఉప్పు కారం పెడతాడు, అదే కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు. ఇంకా కరెక్ట్గా అప్పుడే ఐస్ క్రీమ్ వాడైతే ట్రైన్ ఎక్కాడు. ఇంకా మనం ఐస్ క్రీమ్కి అసలు లేట్ చేయం కదా, ఒక్కొక్క ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము. ఐస్ క్రీమ్ తినగానే మళ్ళీ జాంపళ్ళు తినాలనిపించింది. మళ్ళీ జాంపళ్ళు తినే పనిలో పడ్డాము. గ్యాప్ లేకుండా తింటానే ఉన్నాము. బోరు కొట్టి ఏం చేయాలో తెలియక తింటూనే ఉన్నాము. అందరికన్నా కూడా మా లక్కీ గాడికి ఈ ట్రైన్ అయితే చాలా నచ్చింది. అందరం బోరుగా ఫీల్ అవుతున్న లక్కీ గాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. ట్రైన్ అంతా డ్యాన్స్ చేస్తున్నాయి, అటు తిరిగి ఇటు తిరిగి ఆ సీట్ నుంచి ఈ సీట్లోకి, ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్తూ డ్యాన్స్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. అలుపు లేకుండా నాన్ స్టాప్గా ఎంజాయ్ చేసింది లక్కీ అయితే. దాన్ని చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది దీనికని. అలా ఆడుతూ అలసిపోయి పడుకుండిపోయింది మొత్తానికి. ఇక నైట్ అయ్యేసరికి అందరూ పడుకుండిపోయారు. నాకు మాత్రం ఫుల్ బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియక గ్యాంగ్ అంతా ఒక దగ్గర కూర్చొని మేము తెచ్చుకున్న ట్యాబ్లో లూడో గేమ్ పెట్టుకున్నాము. 1 గంట సేపు లూడో గేమ్ అయితే ఆడాము. లూడో ఆడిన తర్వాత అప్పుడు పడుకున్నాం మేము. ఇక ఎవరి బెర్తుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకునిపోయాము. ఇక పడుకొని తెల్లారు లేచేసరికల్లా మేము మహారాష్ట్రలో అయితే ఉన్నాము. నేనైతే పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ మిస్టర్ బీస్ట్ వీడియోలు అయితే చూస్తూ అలా ఉన్నాను. ఇంకా ఒక్కొక్కరుగా నెమ్మదిగా లెగుస్తున్నారు అందరూ కూడా. పావని అలాగే నాని పై బెర్త్లో పడుకున్నారు. వాళ్ళని మేము లేపితే లగలేదు. వాళ్ళు ఎందుకు లేచారో తెలుసా? ఒక వ్యక్తి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక డోలాక్ పట్టుకొని డప్పు కొడుతూ పాట పాడుతున్నాడు. ఆ సౌండ్కి లెగిసిపోయారు వీళ్ళందరూ కూడా. భలే కామెడీగా అనిపించింది మాకు. తర్వాత నేను చాలా షాక్ అయిన విషయం ఏంటంటే, ఒక చిన్న పాప రింగ్లోకి దూరి మళ్ళీ బయటకు వచ్చింది. అలా చిన్నపిల్ల సర్కస్ చేస్తుంటే భలే చూడడానికి ముద్దుగా అనిపించింది. అలాగే కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే చదువుకునే పిల్లలు కదా. మొత్తానికి షిరిడి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. అందరం కూడా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నాము. ఇలా ట్రైన్ దిగిగానే ఒక ఆటో వాళ్ళ అయితే వచ్చి మమ్మల్ని హిందీలో అడుగుతున్నాడు అనమాట. అది హిందీవో ఇంకే లాంగ్వేజ్ మాకు అయితే అర్థం తెలియట్లేదు. మొత్తం నాని చూసుకున్నాడు, అతనితో మాట్లాడి ఆటో మాట్లాడాడు. మేము పట్టుకెళ్ళిన లగేజీలో ఎక్కువగా ట్రాలీ సూట్ కేసులే ఉండడం వల్ల, లేదంటే ఆ లగేజీని మోయడానికి మాకు చుక్కలు, మొత్తం లగేజ్ అంతా కూడా ఆటో పైకి ఎక్కించేసి ఆటో ఎక్కి అయితే కూర్చున్నాము. షిరిడీలో ఉన్న ఆటోలో ఉన్న వెరైటీ ఏంటంటే బేబీ సీట్లు ఉండవు అనమాట. వెనకాల 2 సీట్లు ఉంటాయి, అలాగే మెయిన్ సీట్ ఒకటి పెద్దది ఉంటుంది. అందులోనే అందరం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. కొంచెం ఎక్కువ మంది అయితే కనుక డ్రైవర్ పక్కన ఉన్న సీట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మేమైతే అలాగే అడ్జస్ట్ అయ్యి కూర్చొని వెళ్ళాము. మొత్తానికి అక్కడ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఏబిఎస్ హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి మేము రూమ్ తీసుకున్నాము. రూమ్లోకి వెళ్ళే ముందు హోటల్ వారితో చిన్న చిట్ చాట్ అయితే చేసాము. అంటే మనకి షిరిడీలో చూడదగ్గ ఫేమస్ ప్లేసెస్ అయితే ఏమున్నాయని అడుగుతున్నాము. ఓకే, మా బ్యాచ్లో గ్యాంగ్లో హిందీ వచ్చిన ఇద్దరు, ఒకటి నాని, 2 కిరణ్ అనమాట. వాళ్ళిద్దరు అడుగుతున్నారు ఏ ప్లేస్లోకి వెళ్ళొచ్చు అని. అతనైతే మార్నింగ్ మీకు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి అన్నారు. అతని నెంబర్ తీసుకున్నాం మేము తీసుకున్న రూమ్ 3rd ఫ్లోర్ అండి. అందుకే మా లగేజ్ మొత్తం కూడా లిఫ్ట్లో పెట్టేస్తున్నాము. అయితే అక్కడ సర్వెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళే మా లగేజ్ని తీసుకొని లిఫ్ట్లో పెట్టేశారు. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ చూడగానే ఫస్ట్ అమ్మాయి అనిపించింది, ఎందుకంటే రూములన్నీ కూడా చాలా బాగున్నాయి, నీట్గా క్లీన్గా ఉన్నాయి. అలాగే చాలా విశాలంగా కూడా ఉంది, పెద్ద రూములు అనమాట. మొత్తం అందరం కలిపి ఒకే రూమ్ తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్లో 2 సోఫాలు అలాగే 2 బెడ్లు అయితే ఇచ్చాడు. రూమ్ అయితే చాలా విశాలంగా చాలా బాగుంది. ఇప్పుడు ఇక అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాము. ఇప్పుడు సాయిబాబా దర్శనానికి అయితే రెడీ అవుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆటో వచ్చింది, ఆటో ఎక్కేసి ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మొబైల్ లోపల ఎలా చేయరనమాట. ఇక్కడ మొబైల్స్, కెమెరా అన్నీ కూడా ఇక్కడ లాకర్లో పెట్టేసుకోవాలి. అలాగే మనం వేసుకొచ్చిన చెప్పులన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి. అయితే నేను లోపల వీడియో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను, బట్ బ్యాడ్ లక్ మనకు అవ్వలేదు. మొత్తానికి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది మాకు. అలాగే భోజనానికి కూడా ఫ్రీ టోకెన్ అయితే ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకొని ఒక 500 మీటర్లు నడవాలన్నమాట, బై వాక్ వెళ్ళాలి. వెళ్ళి భోజనం చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలా భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు కిల్లీలు అమ్ముతున్నారనమాట. అయితే నాకు అది తినాలని, అదే టేస్ట్ చేయాలనిపించింది. సో అది తలా ఒకటి తీసుకున్నాము. ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పేసి. కిల్లీలు అయితే చాలా బాగుంది. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం కిల్లీ తినడం ఇదే మొదటిసారి, కానీ చాలా బాగుంది. పావని కిల్లీని ఆస్వాదిస్తుంది. మనం భోజనానికి ఫ్రీ కూపన్ తీసుకున్న తర్వాత ఇట్లాగా బోర్డ్స్ అయితే కనిపిస్తుంది, 500 మీటర్స్ అని చెప్పేసి. అలా వెళ్తున్న కొద్దీ అలా బోర్డు కనిపిస్తుంది, దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే భోజనానికి. ఫ్రీ భోజనం అనమాట. దేవాలయం వాళ్ళు మనకు ప్రసాదం కింద పెడుతుంటారు. ఇక భోజనం చేసి బయటికి వచ్చేసరికి మాకు పూసల దండలు అయితే అమ్ముతూ ఒక వ్యక్తి కనిపించారు. 4 పూసల దండలు 100 రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఇక 4 తీసుకున్నాము 100కి. పావని, సుమక్క సెల్ఫీ తీసుకుంటున్నారు చక్కగా అందంగా. షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా సింగపూర్లో శనీశ్వరుని దేవాలయంలో వెళ్తారంట. అక్కడ శనిదేవుని పూజించుకొని వస్తారంట, అది ఆనవాయితీ అనమాట. అక్కడికి వెళ్ళే ముందు లోకల్గా ఉన్న ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ వెయింగ్ మిషన్ ఉంది. మా వాళ్ళు అక్కడికి ఎక్కి చిన్నపిల్లలాగా కాయిన్ వేసి వెయిట్ చూసుకుంటున్నారు. అలాగే షిరిడీలో ఒక చిన్న పార్క్ అయితే ఉందన్నమాట. ఆ పార్క్ పేరు సాయి హెరిటేజ్ విలేజ్ అనమాట. ఇక్కడ ఎలా అంటే ఒక మ్యూజియం లాగా ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. సాయిబాబా తన జీవితంలో గడిపిన కొన్ని జ్ఞాపకాలని ఇక్కడ బొమ్మల రూపంలో ఇక్కడ పెట్టారనమాట.
అలాగే అక్కడ పార్కులో గుర్రపు స్వారీ కూడా ఉంది, అది కూడా ట్రై చేసాము. నాని అలాగే లక్కీ బాబు అయితే ఇద్దరు ట్రై చేశారు గుర్రపు స్వారీ. మాకెవరికి అంత ధైర్యం లేదు గుర్రం మీద స్వారీ చేసేంత ధైర్యం, అందుకే మేము ఎవరం ఎక్కలేదు. అదే పార్కులో మేము బత్తాయి జ్యూస్ తాగాము. టేస్ట్ అయితే పర్వాలేదు, చాలా బాగుంది. మళ్ళీ అదే పార్కులో ఒక వ్యక్తి అయితే ఇలా మ్యాజిక్ చేస్తున్నాడు, అందరినీ కూర్చోమని చెప్పారనమాట. మ్యాజిక్ చూసి నచ్చితే డబ్బులు ఇవ్వని అని చెప్పేసి అన్నాడు. అందరం కూర్చున్నాము చూడడానికి. ఇక్కడ సైట్ సీయింగ్ కోసం రోప్ ట్రైన్ కూడా ఉంది. ఈ మ్యాజిక్ షోలో మా పావని కూడా పార్టిసిపేట్ చేసింది. అదే పార్కులో చిన్న రోప్ బ్రిడ్జ్ అయితే ఉంది, అది కూడా సరదాగా ఎక్కేసాము. తర్వాత పంచముఖ విష్ణు గణపతి ఆలయాన్ని సందర్శించి అందరికీ బయటకు వచ్చాక మళ్ళీ బాగా దాహం వేసింది. అందరం కూడా సోడా హబ్కి వచ్చేసి అందరం కూడా లెమన్ సోడా అయితే తాగేసాము. అలా సోడా తాగుతూ రోడ్డు వైపు ఓ లుక్ వేస్తే మాకు జట్కా బండి అయితే కనిపించింది. అందరం కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కాలని డిసైడ్ అయ్యాము. వెంటనే రోడ్డు మీదకి వెళ్ళి జట్కా బండి ఆపేసి డబ్బులు ఎంతో కనుక్కొని మొత్తానికి బేరం ఆడేసి జట్కా బండి ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒక 2 రౌండ్లు అయితే తిప్పాడు షిరిడి ఆ రోడ్ అంతా. 2 వైపులా అటు ఇటు 1/2 కిలోమీటర్ తిప్పాడు. మనిషికి 50 రూపాయలు టికెట్ తీసుకున్నాడు అనమాట జట్కా బండి వాడు. చాలా బాగుంది జట్కా బండి రైడ్. జట్కా బండి ఎక్కడం కూడా నా లైఫ్లో ఇదే మొదటిసారి. ఇంకా అప్పటికే చీకటి పడడంతో షిరిడిలోనే ఇంకా ఫుల్గా షాపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఇక అందరం కూడా ఫుల్గా షాపింగ్ చేయడానికి డిసైడ్ అయిపోయాము. షిరిడిలో సోలాపూర్ చెప్పులు చాలా ఫేమస్ అంట ఫ్రెండ్స్, అందుకే అందరం కూడా ఒక్కొక్క జత తీసుకున్నాము. ఇక షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా బేరం ఆడడం ఉండిపోయింది. మనం వాళ్ళు చెప్పిన రేటుకి కొనడానికి మనసు ఒప్పదు కాబట్టి బేరం ఆడడంలో మన పావని ఎక్స్పర్ట్ అనమాట. సో పావన్నే మనం ముందుకు తోసాము. పావని బేరం ఆడుతుంది. లాస్ట్లో బేరం అంతా అయిన తర్వాత బిల్లు కట్టాల్సి ఉంది. छोटे बच्चे मौसम नहीं है। ఈ షాపింగ్లో పావని తల్లి కిరణ్కి ఒక కడియం అయితే గిఫ్ట్గా కొనిచ్చింది. కిరణ్ చాలా హ్యాపీ. మనకు షిరిడిలో లోపల టెంపుల్లో అయితే మనకి కెమెరాలు ఎలో చేయరు, బట్ బయట అయితే చాలా టీవీలు ఉంటాయి. అందులో లైవ్లో మనకు ప్రత్యక్ష ప్రసారం అయితే ఇస్తూ ఉంటారు. అది చూడడమే ఇప్పుడు మనం చూస్తుంది అదే అనమాట, లైవ్ టీవీ. షిరిడిలో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఫోటో సెషన్ అయితే ఉందన్నమాట. ఈ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి తినేసి పడుకోవడమే. ఇక షాపింగ్ అయిపోయిన తర్వాత మేము తీసుకున్న ఏబిఎస్ హోటల్ పక్కనే అనమాట హోటల్ అయితే ఉంది. ఇక్కడ విజయవాడ వారి ఆంధ్ర స్పెషల్ అని చెప్పేసి సరే అని చెప్పేసి పక్కనే ఉంది కదా అని చెప్పేసి హోటల్కి వెళ్తే వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే ఎవరెవరికి ఏం కావాలనేది ఆర్డర్ ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నాము. పావని అయితే వెజ్ పలావ్ ఆర్డర్ పెట్టుకుంది. శ్రీనిబావ అలాగే నాని ఇద్దరు కూడా ఉల్లి దోశలు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఆంటీ గారు అలాగే కిరణ్ అయితే ఇద్దరు కూడా వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక నా విషయానికి వస్తే నేనైతే వెరైటీగా ఉంటుందని చెప్పేసి పంజాబీ థాలీ ఆర్డర్ పెట్టుకున్నాను. చక్కగా చాలా రకాల కూరలు వచ్చాయి. అలాగే ఒక అప్పడం ఇచ్చాడు, 3 చపాతీలు ఇచ్చాడు. ఆ చపాతీలు కూడా జొన్న చపాతీలు అంట, చాలా స్మూత్గా మెత్తగా భలే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఒక పెద్ద కప్పు నిండుగా జీరా రైస్ అయితే ఇచ్చాడు. పంజాబ్ థాలీ అయితే టేస్ట్ అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తానికి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనం అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. తర్వాత రూమ్కి వెళ్ళి ఈరోజు మేము చేసిన షాపింగ్ సామాన్లన్నీ కూడా బ్యాగ్లో సర్దుకుంటున్నాము. అలాగే మేము అక్కడ షాపింగ్లో తీసుకున్న ఫోటో అయితే ఇదనమాట. మొత్తానికి షిరిడిలో మాకు తెలియకుండానే చాలా సామాన్లు అయితే కొనేసాము. ఇప్పుడు అన్నీ సర్దుతున్నాము బ్యాగుల్లోకి. చూడండి ఎన్ని పర్సులు కొన్నాము. ఇక షాపింగ్ చేసిన సామాన్లన్నీ కూడా బ్యాగులో సర్దుకొని ఇంకా పడుకుని పోయామన్నమాట. మార్నింగే మళ్ళీ శని సింగపూర్ వెళ్ళి శని దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవాలి కాబట్టి. ఇక ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి మేము బుక్ చేసుకున్న కార్ అయితే రెడీగా వచ్చేసిందనమాట. ఇంకా అందరం కూడా కార్ ఎక్కి బయలుదేరిపోయాము. మా ప్రయాణంలో కొంత దూరం అయితే కొంచెం చినుకులు పడుతూ ఉండింది. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత అందరికీ ఆకలేసిందనమాట. ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ దిగాము. బయట వాతావరణం వర్షం పడుతుండడంతో నేను వేడివేడిగా సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాను. సుమక్క ఉల్లి దోశ ఆర్డర్ పెట్టుకుంది. మెనూ కార్డు చూసి పేపర్ దోశ ఆర్డర్ పెడితే ఇంత పెద్ద దోశ వచ్చింది. అంత పెద్ద దోశ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చేసేదేం లేక అందరం కలిసి షేర్ చేసుకున్నాము. ఇక టిఫిన్ తినేసిన తర్వాత వేడివేడిగా టీ తాగేసాము. మళ్ళీ శని సింగపూర్ జర్నీ స్టార్ట్ చేసాము. ఈ శని సింగపూర్లో శని దేవాలయానికి వెళ్ళే ముందనమాట ఈ బుట్టలో ఉన్న ఈ సెట్ అంతా బయట అమ్ముతూ ఉంటారు. ఆ సెట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మేమందరం కూడా ఒక్కొక్క బుట్ట తీసుకున్నాము. దాంతో ఎలా పూజ చేయాలనేది కూడా ఆ అమ్మే వాళ్ళు మాకు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నదే శనిదేవుని ఆలయం అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము నడుచుకుంటూ.
మనం ఈ బుట్ట కొన్నాం కదా, ఆ బుట్టలో ఇలా ఆకుల దండ అయితే ఉందన్నమాట. ఆ ఆకుల దండని ఇలా బయటికి తీసి ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క పేరు రాసుకోవాలన్నమాట. మనం ఎవరి పేరు రాయాలనుకుంటున్నామో ఎవరు నచ్చిన పేరు వాళ్ళు రాసుకోవచ్చు. మేమైతే ఒక్కొక్క ఆకులో ఒక్కొక్కరి పేరు అయితే రాసేసాము ఇలా వివరంగా చూడండి. అలాగే బుట్టలో నల్లటి క్లాత్ ఒకటి ఇస్తారనమాట. ఈ పేర్లు రాసిన ఆకుల దండ అలాగే ఆ నల్లటి క్లాత్ తీసుకెళ్ళి ఇక్కడ ఒక త్రిశూలం లాంటిది ఒకటి ఉందన్నమాట. అక్కడ ఇది గుచ్చాల్సి ఉంటుంది. పూజ అయినంతసేపు కూడా మా లక్కీ గారి బాధ్యత మా పావని తల్లి తీసుకుంది. పాపం ఎంతైనా మా పావనికి ఓపిక ఎక్కువే అనిపించింది నాకు. ఇక్కడ ఈ ఆలయంలో అయితే ఫోన్లు లోపలికి ఎలో చేశారు, బట్ అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల తీయడం అవ్వలేదు. బయటకు వచ్చి జూమ్ చేసి తీస్తున్నాను అనమాట. లోపల పూజ అయితే అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇప్పుడు మనం చూస్తుంది నవగ్రహాలు అనమాట. ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అందరూ. మనం కూడా వాళ్ళతో పాటు ఒక ప్రదక్షిణ అయితే చేసేసాము. దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తుంటే మాకు రోడ్డు పక్కన ఇది కనిపించింది అనమాట. ఏంటని చూస్తే ఇక్కడ చెరుకు రసం తీస్తున్నారు. మన దగ్గర అయితే చెరుకు రసం మిషన్తో తీస్తారు. ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇక్కడ మాన్యువల్గా 2 చక్కెర అయితే ఇలా నిలువుగా పెట్టారు. ఇక్కడ ఆవుని చుట్టూ తిప్పుతుంటే అవి తిరుగుతున్నాయి. ఆ మధ్యలో చెరుకు కర్రలు పెట్టారనమాట. ఇంకా అక్కడ నుంచి చెరుకు రసం తీస్తున్నారు. చాలా కొంచెం కొత్తగా అనిపించింది నాకు, అందుకే వీడియో తీశాను నేను. చెరుకు రసం ప్రిపేర్ అయ్యేలోపు మా గ్యాంగ్ అందరు కూడా చిల్ అవుతున్నారు ఇలా కూర్చొని. మొత్తానికి చెరుకు రసం అయితే తాగాము, చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ నుంచి మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ అనమాట. ఇప్పుడు మేమైతే ఎంట్రన్స్లో ఉన్నాము. దీన్ని దాటుకొని కొంచెం ముందుకెళ్తే మనకు మినీ తాజ్మహల్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే మినీ తాజ్మహల్. నేనైతే తాజ్మహల్ని ఇప్పటి వరకు సినిమాల్లో తప్ప ఇంకెక్కడ చూడలేదు. నేను లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు చూసేది కూడా మినీ తాజ్మహల్ అనుకోండి, కానీ చాలా హ్యాపీ అనిపించింది చూసిన తర్వాత. ఇక లోపలికి ఎంటర్ అయ్యి ఫోటోలు అలాగే కొన్ని రీల్స్ తీసుకొని చుట్టూ చూడడం స్టార్ట్ చేసేసాము. దూరం నుండి చూస్తే చాలా అందంగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం పాడుపడ్డ బంగ్లాలాగా ఉంది. మేబీ ఇది ఒరిజినల్ తాజ్మహల్ కాదు కదా, అండ్ కట్టింది కూడా పాలరాతితో కాదు కాబట్టి కొంచెం డస్ట్ అది ఉంటుంది. కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత బయటకు అయితే వచ్చేసాం మేము. ఇక మహారాష్ట్రకి బాయ్ బాయ్ చెప్పేసి మేము 5:30కి ఈవినింగ్ 5:30కి అయితే ట్రైన్ ఎక్కేసాము. ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు వడాపావు గుర్తొచ్చింది, అది మిస్ అయ్యామని చెప్పేసి ఇంకా వెంటనే నాని వెళ్ళి పరుగున వెళ్ళి వడాపావు తీసుకొచ్చాడు. ఇంకా మా కిరణ్ అయితే దాన్ని కుర్చీని మడతపెట్టి తినేస్తుంది. మేమైతే ట్రైన్ ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పి గాబరగా వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము. కొంత షాపింగ్ చేయాలన్న బాధ అయితే ఉంది మాకు. ఇంకా అప్పుడే ట్రైన్లోకి చెవిదిద్దులు అమ్ముకునే వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అదే అదునుగా చూసి షాపింగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. చాలా రీజనబుల్ ప్రైస్కే వాళ్ళు చెవులు అయితే అమ్ముతున్నారు. ఇక హైదరాబాద్లో దిగిన తర్వాత ఏ హోటల్లో ఉండాలా, ఏ హోటల్ బాగుందా అని చెప్పి కిరణ్ ఆన్లైన్లో చూస్తుంది. ఇంకా రాత్రికి డిన్నర్ చేసిన తర్వాత అందరం ఎవరి బెర్త్లో వాళ్ళు పడుకుని పోయాము. ఇక రాత్రంతా ట్రావెల్ చేసిన తర్వాత మార్నింగ్ 9:15 ఆ టయానికి బేగంపేట రైల్వే స్టేషన్లో అయితే మేము దిగాము. ఇంకా అక్కడ దిగిన తర్వాత ఇప్పుడు లోకల్లో ఒక ఆటో అయితే బుక్ చేసుకొని నిర్వాణ హోటల్కి అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ హోటల్లో స్టే చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్గా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాలని చెప్పేసి ఆటో ఎక్కేసాము. ఆటోలో ఇక్కడ బేబీ సీట్ ఉండదన్నమాట, మెయిన్ సీటు. వెనకాల ఆటో డిక్కీలో ఇద్దరం కూర్చున్నారు. ఆటో దిగిన తర్వాత డైరెక్ట్గా అమీర్పేటలోని మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ ఎస్కలేటర్ స్టెప్స్ అయితే ఉన్నాయి మూవ్ అయ్యేవి, దాని మీద ఎక్కి అలా జమ్మని పైకి అయితే వెళ్ళిపోయాము. మేమైతే మెట్రో స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం, అలాగే మెట్రో ట్రైన్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఇన్స్టా స్నాప్ అని చెప్పేసి చిన్న ఒక డబ్బా అగ్గిపెట్టేలాగా ఉంది. పొలవమని అందరం కూడా అందులో దూరిపోయాము ఫోటో దిగడానికి. తీరా చూస్తే అందులో మనీ పే చేయాలన్నమాట. ఇంకా నెమ్మదిగా అందరం బయటకు వచ్చేసాము. తర్వాత మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది, అందరం కూడా ఎక్కేసాము. మొదటిసారి మెట్రో ట్రైన్ ఎక్కడం వల్ల అందరం కూడా కొంచెం ఎగ్జైట్గా అలాగే కొంచెం టెన్షన్గా ఉన్నాము. తర్వాత డైరెక్ట్గా పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అదేటో ఏ టెంపుల్కి వెళ్ళినా బయట వరకు మాత్రమే మనకి మొబైల్స్ కెమెరాలు అన్నీ అలౌ చేస్తున్నారు, టెంపుల్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు అనమాట. సో బయట వరకు అయితే తీశాను, లోపల కూడా ట్రై చేశాను కొంతవరకు. ఇక పెద్దమ్మ తల్లి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ బయట ఒక ప్లేస్లో చూసినట్టయితే కనుక అక్కడ అమ్మవారికి పెట్టిన చీరల్ని బయట భక్తులందరికీ వేలం పాట ద్వారా విక్రయం చేస్తున్నారనమాట. అది చాలామంది కూడా ఆ చీరల్ని దక్కించుకుంటున్నారు వేలం పాటలో. గుడి ప్రాంగణం బయటకు వచ్చి చూస్తే కొంతమంది భక్తులు వాళ్ళు మన కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ, 5 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, వాటిని నిల్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. అక్కడ వాళ్ళని అడిగితే ఇట్లా మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇలా కాయిన్స్ నిలబెడతారు అని చెప్పేసి అన్నారు. సో మా వాళ్ళు కూడా ట్రై చేశారు. పావని, నాని, కిరణ్ ముగ్గురు కూడా కాయిన్స్ నిలబెట్టేశారు. మరి ఏం కోరికలు కోరుకున్నారో గట్టిగా.
తర్వాత దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అరబిక్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మండి బిర్యానీ చాలా ఫేమస్ అంట. సో మండి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. చూడాలి, మండి బిర్యానీ తినడం కూడా మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎట్టకేలకు మేము ఎదురు చూస్తున్న మండి బిర్యానీ రాని వచ్చింది. చూడగానే తినేయచ్చు, తినాలి అని అనిపించింది. కానీ ఎంత కష్టపడ్డా ఒక మండి బిర్యానీ మేము నలుగురం మాత్రం తినలేకపోయాము. అట్లా అందులో సగం కూడా తినలేదేమో మేము. మొత్తానికి కష్టపడి నెమ్మదిగా లాగించేసాము. మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడ స్కాన్ చేసిన తర్వాత ఒక స్కాన్ చేస్తే ఒక పర్సన్ వెళ్ళాలన్నమాట. మెట్రో స్టేషన్లో జిడియో షాపింగ్ మాల్ ఒకటి ఉందన్నమాట. ఇంకా అక్కడ షాపింగ్ చేద్దాం కాసేపు అని చెప్పేసి వెళ్ళాము. ఈ షాపింగ్ మాల్లో ఏది ముట్టుకున్న బిల్ అయితే గట్టిగానే ఉంది. సో అందుకే ఆచితూచి మొత్తానికి నెమ్మదిగా షాపింగ్ చేశాము. లక్కీగాడు బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పేసి షాప్ బయట తీసుకొచ్చి పావని దాన్ని ఆడిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్నామన్నమాట. ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నాము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళడానికి. ఈ సచివాలయం మాత్రం రాజ్ దర్బార్ రేంజ్లో ఉంది. చాలా అందంగా ఉంది చూడడానికైతే. ఆ పక్కనే తెలంగాణ అమరవీరుల స్మారకం అని చెప్పేసి ఒక స్టాచ్యూ లాంటిది ఒకటి ఉందన్నమాట. ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది కదా, అదే. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకొని హుస్సేన్ సాగర్కి అయితే వెళ్తున్నాము. లోపల పార్క్ ఉంది ట్యాంక్ బండ్ దగ్గరికి అనమాట. ఇక్కడ బోట్ షికార్ అయితే ఉందన్నమాట. సో మేమందరం కూడా సరదాగా బోట్ షికార్ చేయాలని అనుకున్నాము. ఇక వెంటనే టికెట్లు తీసుకొని బోట్ షికార్ చేయడానికి రెడీ అయ్యాము. కాకపోతే మేము చిన్న బోట్ ఎక్కకుండా చాలా పెద్ద బోట్ అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ మంది జనాలు అయితే పడతారు ఈ బోట్లోకి. బోట్ ఎక్కిన తర్వాత అందరినీ కూడా లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. మేమందరం కూడా లైఫ్ జాకెట్లు అయితే వేసుకున్నాము. కాసేపు ఆగిన తర్వాత బాగా ఉక్క పడుతుందని చెప్పేసి కొంతమంది అయితే తీసేసాము. మనం ఆ పెద్ద బోటు ఎక్కిన తర్వాత మనల్ని డైరెక్ట్గా ఇక్కడ బుద్ధుని విగ్రహం దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు ఫోటోలు అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి మనకు ఒడ్డున దింపేస్తారనమాట. ప్రజెంట్ అయితే మేము బుద్ధుని విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. మొత్తం ఆ లొకేషన్ అంతా కూడా బాగా తిరిగి ఫొటోస్ అయితే తీసుకొని బాగా ఎంజాయ్ చేశాము. ఈ ట్యాంక్ బండ్ దగ్గర బోట్ షికార్ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ బోటు వచ్చేసిన తర్వాత అందరం కూడా మళ్ళీ బోట్ ఎక్కి రిలాక్స్గా కూర్చున్నాము. సూర్యాస్తమయం సమయంలో బోటు మీద అలా వెళ్తుంటే బుద్ధుని విగ్రహాన్ని చూస్తుంటే భలే అనిపించింది. సూపర్ సీన్, అసలు చాలా బాగుంది. ఇంకా బోట్ షికార్ అయిన తర్వాత అందరం కూడా బయటకు అయితే వచ్చేసాము. అందరం బాగా అలసిపోయాము. అందులో హైదరాబాద్ వేడికి ఈ వర్షాకాలంలో కూడా అందరికీ చెమటలు బాగా పట్టేశాయి. విపరీతంగా దాహం వేసింది. ఇంకా వెంటనే అందరూ ఏదో ఒకటి తాగాలి అని చెప్పేసి గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాము. మన పావనికి అయితే ఐస్ ఫ్రూట్ తినాలనిపించిందంట. అందుకే ఒక ఐస్ ఫ్రూట్ ఆర్డర్ ఇచ్చుకుంది. తెగ ఎంజాయ్ చేస్తూ తింటుంది చూడండి. అలాగే మన కిరణ్కి నానికి ఇద్దరికి మొక్కజొన్న కంకిలు తినాలనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరూ మొక్కజొన్న పొత్తులు తింటున్నారు కాల్చింది. నాకైతే విపరీతంగా దాహం వేసింది. అందుకే ఒక లెమన్ స్వీట్ సోడా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక అక్కడి నుంచి చార్మినార్ వెళ్ళడానికి ఆటో బేరాలు అయితే ఆడుతున్నాము. మేము చార్మినార్కి వచ్చేసరికి ఫుల్గా వర్షం పడుతుంది అన్నమాట. మేము పెట్టుకున్న టూర్ ప్లానింగ్లో వర్షం పడ్డా కూడా మరి తప్పదు, చార్మినార్ చూడాల్సిందే ఈరోజు రాత్రికి. అందుకే మొత్తం తిరిగి చూసేసాము. అలాగే వర్షంలో తడుస్తూనే ఫోటోలు అయితే తీసుకున్నాము. తర్వాత చార్మినార్ దగ్గర గాజులు అయితే చాలా బాగుంటాయని చెప్పేసి టాగ్ అయితే గట్టిగా ఉంది కాబట్టి గాజులు కొనాలని ఫిక్స్ అయ్యాము. అలాగే పక్కనే ఉన్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని గాజులు అయితే తీసుకున్నాము. గాజులు అయితే నిజంగానే చాలా బాగున్నాయి. అలాగే కాస్ట్ కూడా అలాగే ఉందనుకోండి. చార్మినార్ చూసిన తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మెట్రో స్టేషన్లో టికెట్ తీసుకున్న తర్వాత ఈ మిషన్లో ఇలా స్కాన్ చేస్తే ఆ గేట్లు ఓపెన్ అవుతాయి. దాని ద్వారా మనము లోపలికి వెళ్ళాలన్నమాట. మేమైతే ప్రజెంట్ మెట్రో ట్రైన్ దిగి అమీర్పేట దగ్గర అయితే ఉన్నాము. మేము ఇప్పుడు ఆటో ఎక్కి మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే వర్షం ఇంకా బాగా ఎక్కువైందన్నమాట. అయితే ఇంత వర్షంలో కూడా మాకు అందరికీ చాలా బాగా ఎక్కువ దాహం వేసింది. అయితే లెమన్ సోడా తాగుదామని ఆ బండి దగ్గరికి వెళ్తే ఆ అమ్మేవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే వర్షంలో ఎవరు తాగరనుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా చేసేది లేక ఆ బండి దగ్గర నిల్చొని ఉంటాము. ఇంతలో ఆటో వచ్చేసరికి ఆటో అయితే మాట్లాడుకొని రూమ్కి వెళ్తున్నాము. హైదరాబాద్లో వర్షం పడితే రోడ్లు మునిగిపోతాయని ఇప్పుడు టీవీలో చూడడం తప్ప లైవ్లో అయితే ఇదే మొదటిసారి చూడడము. ఇంకా అంత వర్షంలో బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం మాకు కుదరలేదన్నమాట. ఇంకా రూమ్కి అయితే వచ్చేసి మేము స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇంకా ఒక్కొక్క రకమైన ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట. కొందరు వెజ్ థాలీ ఆర్డర్ పెట్టుకుంటే కొంతమంది హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు, కొంతమంది షవర్మా ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా అందరం కూడా ప్రతిదీ కూడా టేస్ట్ చేస్తూ అందరం షేర్ చేసుకొని ఫుడ్ అయితే తినేసాము.
ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని అందరం కూడా కలిసి ఆ ఫుడ్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా తిన్నాము. ఇక డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు షాపింగ్ చేసిన సామాన్లు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకుంటున్నాము. చూస్తూ ఉంటే మేము తెచ్చుకున్న లగేజ్ కంటే కూడా మేము షాపింగ్ చేసిన సామాన్లే ఎక్కువ అయ్యేలాగా ఉన్నాయి. ఇక సామాన్లను సర్దుకున్న తర్వాత పడుకుండిపోయాము. రేపే మేము రూమ్ ఖాళీ చేయాల్సి ఉంది. అందుకే లగేజ్ మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నాము. ఇక నెక్స్ట్ డే మాకు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉందన్నమాట. సో మళ్ళీ రూమ్ ఎలాగో వెకేట్ చేసాం కాబట్టి మా సామాన్లు ఆ లగేజ్ మొత్తం కూడా రైల్వే స్టేషన్లో అయితే లాకర్ రూమ్లో పెట్టేశాము. ఈవినింగ్ వరకు ఇంకేం చేస్తామని చెప్పేసి లాకర్ రూమ్లో పెట్టేసి అలా సరదాగా టైం పాస్ చేద్దాము, ఇంకా ఏమైనా చూడని ప్లేసులు ఉంటే అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాము. ఈవినింగ్ వరకు బోలెడంత టైం ఉంది కాబట్టి ఇక టైం పాస్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము. అందరికీ మిల్క్ షేక్ తాగాలనిపించింది. ఇక మిల్క్ షేక్ అందరం తాగేసాము. ఒక రోజంతా మెట్రో ట్రైన్లో ప్రయాణం చేసి మెట్రో ట్రైన్ మాకు బాగా అలవాటైపోయింది. దాన్ని మేము ఆర్టీసీ బస్ అంతా ఫ్రీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎక్కి నిలబడడానికి అలాగే ఫొటోస్ తీసుకోవడానికి చాలా టెన్షన్ పడ్డాము, కంగారు పడ్డాము, అలాగే మొహమాట పడ్డాము. ఇప్పుడు డైరెక్ట్గా సెల్ఫీలు తీసుకుంటున్నాము. ఇంకొన్ని రోజులుంటే మెట్రోలో చెమ్మచెక్కలాడిస్తామేమో. మెట్రో ట్రైన్ అయితే చాలా డీసెంట్గా, డిసిప్లిన్గా, చాలా నీట్గా భలే ఉంది. ఇక మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే మేము ఇందూస్ డిలాక్స్ రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ నియర్ బై బిర్లా మందిర్ దగ్గర అయితే ఉంది. ఈ రెస్టారెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీ అన్నారు. కానీ నాకు ఈ హిందూస్ రెస్టారెంట్లోని హిందూస్ స్పెషల్ బిర్యానీ అని చెప్పేసి ఉంది. నాకు అది ఇంకా బాగా నచ్చింది నాకు. ఇంకా ఈ హోటల్లో చెప్పుకోదగ్గ మంచి విషయాలు ఏమైనా ఉన్నాయంటే హోటల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది, చాలా డీసెంట్గా, కామ్గా, అండ్ రిసీవింగ్ అయితే ఆసమ్. ఇంకా ఫుడ్ అయితే వేరే లెవెల్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఎవరైనా హైదరాబాద్ వెళ్తే కనుక. ఈ బిర్లా మందిర్ దగ్గరలోనే ఉందనుకుంటా. మాకు హైదరాబాద్ కొత్త కదా. హిందూస్ రెస్టారెంట్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అక్కడైతే వెళ్ళండి, అక్కడ ఉన్న ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. ఇక మేమైతే ఒక వెజ్ థాలీ చెప్పుకున్నాము, అలాగే హిందూ స్పెషల్ బిర్యానీ అని చెప్పేసి వాళ్ళ రెస్టారెంట్ స్పెషల్ అంటే అదొకటి ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా బాగుంది. ఇక వాళ్ళు ప్రొవైడ్ చేసే వాటర్ బాటిల్స్ మీద కూడా వాళ్ళ రెస్టారెంట్ నేమ్ అయితే ప్రింట్ చేసి ఉంటుందన్నమాట, హిందూస్ డిలాక్స్ అని చెప్పేసి. ఇక ఈ హిందూ స్పెషల్ బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది. హైదరాబాద్ దమ్ బిర్యానీకి నేను 5కి 5 పాయింట్స్ ఇస్తాను. అలాగే ఈ హిందూ స్పెషల్ బిర్యానీకి అయితే 5కి 10 పాయింట్స్ ఇస్తాను. నాకు ఆ టైంలో ఇదే ఎక్కువ బాగా నచ్చింది. ఇక మనం చాలా రెస్టారెంట్లో కూడా మౌత్ ఫ్రెషనర్ అనేది మనం ఒక చిన్న కప్పులో తీసుకొచ్చి మనకి ఇస్తారు. కానీ ఈ రెస్టారెంట్లో ఇలాగ ప్యాకెట్ల రూపంలో అయితే ఇస్తున్నారు. దీని మీద కూడా హోటల్ పేరు అయితే ప్రింట్ చేసి ఉంటుంది. ఇక మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా బిర్లా మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా మన బ్యాడ్ లక్ ఏంటంటే లోపలికి మొబైల్స్ అలౌ చేయరు. కానీ టెంపుల్ అయితే ఇంకా ఆసమ్, వేరే లెవెల్. హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది మనకి ఈ టెంపుల్ నుంచి చూస్తే. కొంచెం హైట్స్లో ఉంటుందన్నమాట. అయితే ట్యాంక్ బండ్ కావచ్చు, లేకపోతే మన సచివాలయం, హైదరాబాద్ సచివాలయం, అదే తెలంగాణ సచివాలయం కావచ్చు. ఇంకా సరౌండింగ్స్ అంతా కూడా భలే చక్కగా కనిపిస్తుంది అందంగా. ఆ వ్యూ చూసిన తర్వాత అబ్బా లోపలికి మొబైల్స్ అలౌ చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ బ్యాడ్ లక్. కానీ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక మేమైతే లోపలికి వెళ్ళి బాలాజీని దర్శనం చేసుకొని ఇంకా మొత్తం స్టెప్స్ అది ఎక్కి దిగాం కదా, అలసిపోయాము. కొద్దిసేపు ఇక్కడ బయట కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. ఇక బిర్లా మందిర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి ట్రైన్కి చాలా టైం ఉంది కాబట్టి సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మాకు ట్రైన్ టైం ఇంకా చాలా ఉందని కేవలం టైం పాస్ చేయడానికి మాత్రమే వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళాక చూసి టెంప్ట్ అయ్యి కొన్ని వస్తువులు అయితే కొనాల్సి వచ్చింది. మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇకపోతే షాపింగ్ చేసిన ఆనందం కంటే కూడా మేము చేసిన షాపింగ్కి ఒక గిఫ్ట్ ఐటమ్ అయితే వచ్చిందనమాట, లంచ్ బాక్స్. అది చూసి ఎక్కువ ఆనందపడ్డాం మేమందరం కూడా. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఒక ఆటో అయితే మాట్లాడాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆటోలకి బేబీ సీట్లు ఉండవన్నమాట. మెయిన్ సీటు డ్రైవర్ సీటే ఉంటుంది. ఇంకా అందులోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇక నేను పావని అయితే ఆటో వెనకాల సీట్లో డిక్కీలో కూర్చున్నాము. ఇక మాకు ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మళ్ళీ మేము ఇప్పుడు డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూడండి పావని వెనకతల ఎలా కూర్చుందో డిక్కీలో, అలాగే కూర్చొని మేము హైదరాబాద్ అంతా తిరిగాము ఆటోల్లో. ఈ డీమార్ట్లో కూడా కేవలం మేము టైంపాస్ చేయడానికి లోపలికి వెళ్ళాము. కానీ లోపల ఉన్న వస్తువులు చూసి మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కొని బయటికి వచ్చేలాగే ఉన్నాము.
డీమార్ట్లో కూడా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కున్నాము. ఇక మా గ్యాంగ్ మొత్తం కూడా సెల్ పాయింట్లోకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అందరం మొబైల్స్లో కూడా ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ వేయించుకున్నాము. అలాగే బ్యాక్ పౌచ్ కూడా తీసుకున్నాము. ఇక హైదరాబాద్లో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ట్రైన్ కూడా టైం అవుతుంది. అందుకే ఆదరాగా రైల్వే స్టేషన్కి అయితే పరుగున చేరుకున్నాము. ఇప్పుడు మేము ఎక్కబోయే ట్రైను ఒకటో నెంబరు ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుంది. అయితే మేము లాకర్ రూమ్లో మా లగేజ్ పెట్టాం కదా, అది 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందన్నమాట. సో మా లగేజ్ మొత్తం ఇప్పుడు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మేము లగేజ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము గాబరగా. వెనకాల మా వాళ్ళని చూడండి, ఎవరినో కొట్టడానికి వెళ్తున్న లేడీ కానిస్టేబుల్స్ లాగా నడుస్తున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి మా ట్రైన్ అయితే రానే వచ్చింది. అందరం కూడా ట్రైన్ ఎక్కేసాము. ఇది ఫుల్ ఏసీ అనమాట. ఏసీ ఉన్న ట్రైన్ ఎక్కడం నా లైఫ్లో ఇదే మొదటిసారి. ఈ ఏసీ ట్రైన్లో తలగడలు, దిండ్లు, దుప్పట్లు, అలాగే పరుపులు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారంట. నేనైతే ఇదే మొదటిసారి ఎక్కడం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాం కాబట్టి చివరిసారిగా బిర్యానీ తినాలనిపించింది. అందుకే ప్యారడైజ్ నుంచి బిర్యానీ తెప్పించుకున్నాము. ఇక డిన్నర్ చేసి హైదరాబాద్కి బాయ్ చెప్పేసి మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఇంకా మార్నింగ్ అనకాపల్లి దిగాల్సిందే. ఫుల్ ఏసీ కాబట్టి అస్సలు నిద్ర పట్టలేదు. ఏసీ ఆపలేము. అలాగని వాళ్ళు ఇచ్చిన రగ్గులు, దుప్పట్లు మనకి సరిపోలేదు. ఏదో అలా అవస్థలు పడుతూ మొత్తానికైతే ప్రయాణం సాగించాము. ఇక అనకాపల్లి దిగగానే గబగబా ఫ్రెషప్ అయిపోయి చకచకా టిఫిన్ తినేసి మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని మూవీ థియేటర్కి అయితే వెళ్తున్నాము. ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మిరాయి మూవీ లేదంటే లిటిల్ హార్ట్స్కి వెళ్దామన్నారు. బట్ నేను మాత్రం వాళ్ళని బలవంతంగా కిష్కింధపురి సినిమాకే వెళ్దాము అని చెప్పేసి బలవంతం పెట్టి మరీ తీసుకొచ్చాను. కంఫర్ట్ కోసం మేమైతే టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మూవీకి అయితే మామూలుగా లేదు క్రేజు, చాలామంది వచ్చారు. యాక్చువల్గా అయితే అందరం కూడా జర్నీ చేసి బాగా అలసిపోయాము. ఇక నాకు నచ్చిన సినిమాకి నేను తీసుకువచ్చానని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మేము ఏసీ ఉంది కాబట్టి థియేటర్లో హాయిగా పడుకుంటాము, నువ్వు మాత్రమే సినిమా చూడు అనేసి అన్నారు. అలా చెప్పారు కానీ సినిమా మొత్తం నాకంటే వాళ్ళే ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు, బాగా థ్రిల్ ఫీల్ అయ్యారు, అలాగే చాలా భయపడ్డారు కూడా. కానీ మొత్తానికి సినిమా అయితే వాళ్ళిద్దరికీ చాలా బాగా నచ్చింది. ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా అనకాపల్లిలోని విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. షాపింగ్ కంప్లీట్ చేసుకొని బిల్లింగ్ కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసాము. ఇక యథావిధిగా బాగా టైర్డ్ అయ్యాం కాబట్టి మళ్ళీ లెమన్ స్వీట్ సోడా అయితే తాగాలనిపించింది మా అందరికీ. యథావిధిగా సోడా తాగిన తర్వాత కాస్త రిలాక్స్గా అనిపించింది. ఇంకా వెంటనే అనకాపల్లి నుండి పాడేరు రిటర్న్ అయిపోయాము. వారం రోజులుగా ప్రయాణం వల్ల మాకైతే నిద్ర కరువైపోయింది. ఇక ఒక్కొక్కరం అయితే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాము. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే మా వాళ్ళు ఇలా పడుకొని ఉన్నారు. ఫన్నీగా ఇలా వీడియో అయితే తీశాను. మొత్తానికి టూర్ అయితే ఇలా సాగింది ఫ్రెండ్స్. షిరిడి, హైదరాబాద్, అనకాపల్లి మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఇలా సామాన్లు పడేసి సర్దుకుంటున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.